హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా కరకరలాడుతూ జిగురు లేకుండా బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది సైడ్ డిష్ కింద చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నిదానంగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ముందుగానే ఇలా బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని వేపుడు వేసుకోవడం వల్ల ఈ బెండకాయల్లోని జిగురు మొత్తం రిమూవ్ అయిపోతుందండి. ఈ విధంగా బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నేను కిలో బెండకాయ ముక్కలు తీసుకున్నాను కాబట్టి ఇలా హాఫ్ ఫ్రై చేసుకున్నాను. మిగిలిన బెండకాయ ముక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన బెండకాయ ముక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా వేపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు దినుసుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న ఒక 5-6 వెల్లుల్లి, 2 ఎండుమిర్చిని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు వేసుకొని చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 లేదా 2 ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా పోపు మొత్తాన్ని ఫ్రై చేసుకొని ఆనియన్స్ని కూడా దోరగా వేపుకోవాలి. ఐదు నిమిషాలు ఆనియన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. ముందుగా మనం వేయించుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. ఇలా బెండకాయ ముక్కలను వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ముందే వేపుకున్నాం కాబట్టి ఎటువంటి జిగురు ఉండదండి. మనం కలుపుకుంటుంటే పొడిపొడిలాడుతూ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. జిగురు ఎక్కువగా ఉంటే కనుక మనకి రైస్లో కానీ సైడ్ డిష్ కింద కూడా అస్సలు బాదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. ఎటువంటి జిగురు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకైనా లేదా సాంబార్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.